కోల్కతా నుండి బెంగళూరుకి వచ్చిన పూజ తనతో సరదాగా మాట్లాడుతున్నాడని ఒక తప్పుడు వ్యక్తిని నమ్మి అతనితో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటన చూసి బెంగళూరుతో పాటు కర్ణాటక రాష్ట్రం మొత్తం షాక్ అయిపోయింది. నవ్వుతూ ఎంతో హ్యాపీగా వెళ్లిన ఆ అమ్మాయి ఎక్కడో రోడ్డు పక్కన దారుణమైన స్థితిలో విగత జీవిలా పడి ఉంది. అయితే అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది? ఆమెను చంపిందెవరు? ఒక్కసారి కూడా పరిచయం లేని వ్యక్తిని నమ్మి పూజ అతనితో ఎందుకెళ్ళింది అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కోల్కతాలో ఉండే పూజా సింగ్ అనే 32 ఏళ్ల వయసున్న ఆమె జూలై 29, 2019న కోల్కతా నుండి బెంగళూరుకి ఫ్లైట్లో వచ్చి తన ముందుగానే బుక్ చేసుకున్న టాక్సీలో ఎయిర్పోర్ట్ నుండి తను బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళింది. అయితే పూజా సింగ్ మోడలింగ్ నేర్చుకోగా ఆ తర్వాత ఆమె కోల్కతాకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తన భర్తతో పాటు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడిపిస్తోంది. ఇక జూలై 29, 2019న ఆమె అదే పని మీద బెంగళూరుకి రాగా ఆమె బుక్ చేసుకున్న టాక్సీ డ్రైవర్తో పూజాకి మంచి పరిచయం ఏర్పడింది. దాంతో అతని మాటలు ఆమెకి నచ్చడంతో 31వ తారీఖున డైరెక్ట్గా హోటల్కి వచ్చి తనని పిక్ చేసుకుని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమని చెప్పింది. అందుకోసం ఆమె ఆన్లైన్లో టాక్సీ బుక్ చేసుకోకుండా 1200 రూపాయల డబ్బులు క్యాష్ రూపంలో ఇస్తాను అని డీల్ మాట్లాడుకుంది. దాంతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డబ్బుల్లో సగం వరకు బుక్ చేసిన యాప్కే వెళ్తాయి. అదే బై హ్యాండ్ తీసుకుంటే మొత్తం డబ్బులు తన దగ్గరే ఉంటాయి. కాబట్టి ఆ డీల్కి ఆ టాక్సీ డ్రైవర్ కూడా ఓకే చెప్పాడు. ఇక 31వ తారీఖున రానే వచ్చింది. పూజ తన హోటల్ నుండి చెక్అవుట్ చేసి ఆఫ్టర్నూన్ కల్లా కోల్కతాలో ఉంటానని చెప్పి తను ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే టాక్సీ ఎక్కి హోటల్ నుండి బయలుదేరింది. అయితే లెక్క ప్రకారం జూలై 31, 2019న మధ్యాహ్నం వరకు పూజా సింగ్ కోల్కతాలో ఉండాలి. కానీ ఆ రోజు రాత్రి అయినా కూడా పూజ ఇంటికి చేరుకోలేదు. దాంతో ఆమె భర్త ఆమెకి ఫోన్ చేయడానికి ట్రై చేయగా 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దాంతో అతను వెంటనే పూజా ఫ్రెండ్స్కి ఫోన్ చేయగా ఎవరికి ఆమె ఎక్కడుందో తెలియదని చెప్పారు. అయితే ఆమె మరుసటి రోజు ఉదయం అతనికి పూజా ఫోన్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఒక అర్జెంట్ వర్క్ ఉండి ఇటు వెళ్లాల్సి వచ్చింది అని అంది. దాని తర్వాత మరో మెసేజ్ రాగా అందులో నాకు అర్జెంట్గా డబ్బులు అవసరమయ్యాయి, వెంటనే నా అకౌంట్కి 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయనే ఉంది. అయితే డబ్బులు అడిగినందుకు కూడా అతనికి డౌట్ రాలేదు. కానీ ఆ మెసేజ్లలో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి అతనికి డౌట్ వచ్చింది. ఎందుకంటే పూజాకి ఇంగ్లీష్ బాగా వచ్చు, చాలా బాగా వచ్చు. తను ఇలా తప్పులతో మెసేజ్ చేయదు. సో ఆ మెసేజెస్ పూజ చేసినవి కావు అని ఫిక్స్ అయ్యి డైరెక్ట్గా కోల్కతా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇక జరిగింది మొత్తం అతను పోలీసులకు చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయించాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే బెంగళూరులోని ఎయిర్పోర్ట్కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక వ్యక్తి రోడ్ పక్కన టాయిలెట్ పోసుకుంటూ ఉండగా అక్కడ అతనికి కొంచెం దూరంలోనే ఒక అమ్మాయి చెట్ల మధ్యలో పడిపోయి ఉన్నట్టు కనపడింది. దాంతో అతను అక్కడికి వెళ్లి చూడగా ఆమె ముఖం మొత్తం ఎవరో బండరాయితో కొట్టి దారుణంగా ఉండి ఆమె చనిపోయి ఉండడంతో అతను భయపడిపోయి లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతే 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ డెడ్ బాడీని పరిశీలించి దాన్ని పోస్ట్ మార్టంకి తరలించారు. ఇక ఆ మరుసటి రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగా అందులో అమ్మాయి వయసు 30 నుంచి 35 వరకు ఉంటుందని, ఆమెని కత్తితో ఎవరో 22 సార్లు పొడిచి ఆ తర్వాత ఒక పెద్ద బండరాయితో ముఖాన్ని గుర్తుపట్టకుండా చేయాలని చూశాడని తెలిసింది. ఇక పోలీసులు ఆమె ఎవరో తెలుసుకోవాలని ట్రై చేయగా ఆమె వేసుకున్న డ్రెస్ చాలా కాస్ట్లీవి అయి ఉండడంతో ఆమె ఆ డ్రెస్ మీద ఉన్న లేబుల్తో ఎక్కడ కొన్నాడో తెలుసుకోవాలని బెంగళూరులోని షాప్స్లో ట్రై చేయగా ఆ డ్రెస్ మీదున్న సీరియల్ నెంబర్ బట్టి అది బెంగళూరులో కొన్నది కాదు, కోల్కతాలో కొన్నదని తెలిసి కొంతమంది పోలీసులు కోల్కతాకి వెళ్లారు. ఇక అక్కడి షాప్లో ఆ సీరియల్ నెంబర్తో ఎవరు కొన్నారో డీటెయిల్స్ తీసుకోగా ఆమె పేరు మీద పూజా సింగ్ అని తెలిసింది. దాంతో వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పూజా పేరు మీద మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయ్యాయా అని చెక్ చేయగా ఒక చోట ఫైల్ అయింది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి పూజా భర్తని పిలిపించి విషయం చెప్పారు. పూజ చనిపోయిందనే విషయం తెలిసి ఆమె భర్త చాలా కృంగిపోయాడు. ఇక పోలీసులు ఆ రోజు పూజ మీకు ఏమైనా చెప్పిందా అని అడగ్గా ఎవరో టాక్సీ అతను పరిచయం అయ్యాడు, అతనే తనని ఎయిర్పోర్ట్ వరకు తీసుకెళ్తాడు అని చెప్పిందని చెప్పాడు. ఇక వెంటనే పోలీసులు బెంగళూరుకి వచ్చి ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా పూజా సింగ్ ఫ్లైట్ దిగి ఒక టాక్సీ ఎక్కడం పోలీసులు గమనించి ఆమె ఎక్కింది ఓలా క్యాబ్ కాబట్టి ఆన్లైన్ నుండి ఆ నెంబర్ ప్లేట్ ఉన్న కార్ని డ్రైవ్ చేసింది ఎవరో అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఇక అప్పుడే వాళ్ళకి అతని పేరు హెచ్ఎం నాగేష్ అని, అతని వయసు 25 ఏళ్లే అని తెలిసింది. అయితే ఆ నాగేష్ అనే కుర్రాడు 31వ తారీఖున తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళలేదు అని తెలియడంతో ఓలా ఆఫీస్లో అతని అడ్రస్ మరియు సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా అతన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక అతను అక్కడ ఏం చెప్పాడంటే 29న పూజాని ఎయిర్పోర్ట్ నుండి పిక్ చేసుకొని హోటల్లో దించానని, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదని చెప్పాడు. కాకపోతే ఆ తర్వాత పోలీసులు నాగేష్ అబద్ధం చెప్తున్నాడని గమనించి తమ స్టైల్లో అడక్క వాడు దెబ్బకి నిజంగా ఎక్కాడు.
జూలై 29న తన టాక్సీ బుక్ చేసుకున్నారని, ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా పూజ తన కారులో ఎక్కింది. ఇక ఆమెతో నాగేష్ సరదాగా మాట్లాడుతూ ఉండగా ఆమె దగ్గరున్న ఒక ఐఫోన్ మరియు శాంసంగ్ ఫోన్ చూసి ఆమె బాగా రిచ్ అనుకున్నాడు. అలాగే ఆమె బ్యాగ్లో క్రెడిట్ కార్డ్స్ అండ్ డబ్బులు ఉంటాయని భావించాడు. ఎలాగో ఆమె 31న హోటల్కి వచ్చి పిక్ చేసుకోమని చెప్పడంతో నాగేష్ ఆమె దగ్గర ఎలాగైనా దోచుకోవాలని ప్లాన్ చేశాడు. అందుకు తగ్గట్టే 31న హోటల్కి వచ్చేటప్పుడే తనతో పాటు ఒక కత్తిని కూడా తెచ్చుకున్నాడు. ఇక హోటల్ దగ్గర పూజ ఆన్లైన్లో బుక్ చేయకుండా తన క్యాబ్ ఎక్కడంతో అతను వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియదని ఫిక్స్ అయ్యి కారులో కొంత దూరం వెళ్ళాక ఎవరూ లేని ఒక ప్లేస్లో కార్ ఆపి నాగేష్ తను తెచ్చుకున్న కత్తితో పూజను బెదిరించి ఆమె ఫోన్లు 2 తీసుకున్నాడు. ఆ తర్వాత పూజ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని చెక్ చేయగా అందులో అతనికి 500 రూపాయలు మాత్రమే దొరికాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక కోపంలో తన దగ్గరున్న కత్తితో పూజను 22 సార్లు పొడిచాడు. ఇక తర్వాత ఆమెను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని ఆమె ముఖాన్ని పక్కనే ఉన్న ఒక బండరాయితో బలంగా కొట్టి శవాన్ని అక్కడే పడేసి ఆమె ఫోన్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక ఆమె దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్ తో డబ్బులు తీయాలని కూడా ట్రై చేశాడు. కానీ వాటిలో కూడా డబ్బులు లేవు. ఇక ఆ తర్వాత ఆమె ఫోన్స్ లాక్ తీసి చూడగా ఆమె భర్తతో చేసిన చాటింగ్ లో చాలా సార్లు డబ్బులు అడిగినట్టు మెసేజ్ ఉండడంతో తను కూడా అలాగే ట్రై చేయాలని పూజ అడిగినట్లు ఆమె ఫోన్ నుండి పూజ భర్తకి డబ్బులు కావాలని మెసేజ్ చేశాడు. కానీ అవి కూడా రాకపోవడంతో నాగేష్ కి ఏం చేయాలో అర్థం కాక పూజ డెడ్ బాడీ పోలీసులకు దొరకకుండా చాలా కంగారు పడ్డాడు. దాంతో ఆ రోజు తర్వాత అతను మరే పనికి వెళ్లకుండా తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఇది జరిగింది డబ్బుల కోసం ఆశపడి 25 ఏళ్ల కుర్రాడు ఒక హత్య చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక నాగేష్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.